హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నా. అదేంటంటే ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్త రకమైన మోసం వచ్చింది. అదేంటంటే మీకు తెలిసి ఉంటుంది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలామంది తప్పుడు రకంగా యూజ్ చేసుకుంటారు. అంటే ఎలాగంటే ఇప్పుడు మనమే ఉంటాం, మన ఫేస్తో, మన వాయిస్తో, మన బాడీతో ఫోన్లో ఇంకొకరు ఉంటారు, కానీ అది ఏఐ. మనం చెప్పినట్టే మన వాయిస్తో ఈ విధంగా నేను ప్రాబ్లంలో ఉన్నాను, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి, నేను పలానా అకౌంట్ నెంబర్ చెప్తాను, ఆ అకౌంట్ నెంబర్కి అర్జెంటుగా మనీ వేయండి, మీరు మనీ వేస్తే నేను నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని ఈ విధంగా మనం చెప్పినట్టే ఉంటుంది. కానీ అక్కడ ఉండేది మనం కాదు, మనలా ఉండే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా 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 చోట్ల ఈ విధంగా జరుగుతున్నాను. నేను నా కలర్ నేను చూసాను. ఇటువంటి మోసాలని మనం కనిపెట్టి, అంటే నా ఉద్దేశం, ఇటువంటి వచ్చినప్పుడు మనం కనుక్కోదగ్గ ఇంటెలిజెన్స్ మనకు ఉండాలి. సో ఇలాంటివి ఏమైనా బెదిరింపులు, ఏమైనా అనుమానాస్పదంగా వచ్చిన కాల్స్, వీడియోస్ ఏదైనా ఉంటే అంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఈ సైబర్ క్రైమ్ వాళ్ళకి మనం కానీ రిపోర్ట్ చేస్తే ఇంకా ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా ఇటువంటి మోసాలు వచ్చినప్పుడు మోసపోకండి. కాస్త థింక్ చేయండి. అంటే ఇటువంటి ఎమర్జెన్సీ అని వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సింది ఇక్కడ సైబర్ అండ్ దట్ పోలీస్ స్టేషన్. ఈ విధంగా ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా ఇలా వీడియో వచ్చింది అని వాళ్ళకి రిపోర్ట్ చేస్తే చాలు, ఎందుకంటే జరగాల్సింది వాళ్ళే చూసుకుంటారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నాకు ఫాలో అవ్వండి. I hope you all like my video. Thank you so much.